హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మనకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు డాక్టర్ భరద్వాజ్, CEO హోమియోపతి డాక్టర్, ఫెడికస్ హోమియోపతి. నమస్తే సార్. హాయ్ అండి. సార్, నవ్ డేస్ యూత్ పింపుల్స్తోనే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. ఆ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? రైట్. సో పింపుల్స్ అనేవి ఎందుకు వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే మన స్కిన్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ఎస్పెషల్లీ సబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ సబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్లో ఉంటాయి, మనకు సీబమ్ని సెక్రీట్ చేస్తాయి. సీబమ్ అంటే ఏం లేదు, మనకు ఆయిలీ స్కిన్ అంటారు చూసారా, మన స్కిన్ పైన ఆయిల్ వస్తుంది, దాన్ని సీబమ్ అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, అవును సార్, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. సో మన జీన్స్ని బట్టి, మన అలవాట్లను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సబేషియస్ గ్లాండ్ అనేది మూసుకొని పోయి, ఈ గ్లాండ్ అనేది కింద ఉంటుంది, దీంట్లోంచి ఒక చిన్న పైపు బయటకు వస్తుంది అనమాట. ఆ పైప్ ఎప్పుడైతే మూసుకొని పోతుందో ఈ కింద సీబమ్ అనేది అలానే ఉండిపోతుంది అనమాట. అలానే ఉండిపోయి అది పింపుల్స్ లాగా మారుతుంది అనమాట. ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో, అది రెడ్గా కావడము, పెయిన్ రావడము, స్వెల్లింగ్ కావడము, లేదు ఇన్ఫెక్ట్ కాలేదు అంటే వైట్ హెడ్స్ లాగా మారిపోవడము, బ్లాక్ హెడ్స్ లాగా మారిపోవడము, ఇవన్నిటిని మనము పింపుల్స్ అంటాము. సో ఎందుకు వస్తుంది అంటే సార్, మనకి కొంతమంది న్యాచురల్గా ఉంటారు, వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఈవెన్ మేకప్ అలాంటివి ఏం యూజ్ చేయరు, పౌడర్ కూడా. అలాంటి వాళ్ళకి కూడా మనకి స్కిన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ మరి? ఎవరికన్నా ఎప్పుడైతే ఈ సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో ఆ టైంలో కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. ఏ టైంలో ఎక్కువ కనిపిస్తుంది? హార్మోనల్ చేంజెస్ ఉన్న టైంలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనము అడాల్సెంట్ చైల్డ్ నుంచి అడాల్సెంట్గా మారుతుంటామో ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతుందో ఒక్కొక్కసారి అది స్టాప్ అయిపోయి ఇన్ఫెక్ట్ కావచ్చు, అది మూసుకొని పోవచ్చు అన్నమాట. దీనివల్ల వస్తుంది అనమాట. సో కొంతమందికి మంచి జెనెటిక్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి జెనెటికల్గానే ఎక్కువ కొంతమందికి ఎలా ఉంటుందంటే అడాల్సెంట్ ఏజ్లో జెనెటిక్గానే వీళ్ళకి కొంచెం ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. సో డిఫరెంట్గా రీజన్స్ అనేవి మనం చూస్తాం అనమాట. అండ్ సార్, మనకి పీరియడ్స్కి ముందు కూడా ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తాయి సార్ పింపుల్స్ అనేవి. అవి అంటే పీరియడ్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. సో ఎప్పుడైతే మనము మెన్ విమెన్ ఇద్దరిని తీసుకున్నామంటే మెన్లో అంత హార్మోనల్ చేంజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్కి 20 years వచ్చేటప్పటికి 40 years వచ్చేటప్పటికి హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్ ఉండదు. బట్ విమెన్కి ఎప్పుడైతే రీప్రొడక్టివ్ సైకిల్ ఉంటుందో మంత్లోనే వీళ్ళకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అన్నీ ఫ్లక్చువేట్ అవుతుంటాయో వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. హార్మోనల్ ఫ్లక్చువేషన్ మెన్లో అంత ఫ్లక్చువేషన్ ఉండదు, కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. టెస్టోస్టిరాన్ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది, పెరిగితే స్లోగా పెరుగుతుంది, తగ్గితే స్లోగా తగ్గుతుంది. విమెన్కి అట్లా కాదు, సడన్ స్పైక్స్ ఉంటాయి, లేకపోతే సడన్ డిప్రెషన్స్ ఉంటాయి. దేంట్లో ఈస్ట్రోజన్ అనే, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్లో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో వీళ్ళల్లో ఈ సీబమ్ సెక్రీషను, ఎస్పెషల్లీ మనం సింపాథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. ఈ నర్వస్ సిస్టంలో ఎగ్జైటేషను, ఇన్హిబిషన్లు ఉండడం వల్ల ఈ చేంజెస్ అన్నీ వస్తుంటాయి. ఓకే సార్. అండ్ మనకి ఈ పింపుల్స్ రాకుండా ఉండడానికి ఏదైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా సార్? రైట్. పింపుల్స్ రావడానికంటూ స్పెషల్ డైట్ అంటే ఏమున్నదండి. పింపుల్స్ ఎందుకు వస్తాయి మీకు అంటే ఏంటంటే మీ స్కిన్ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. రైట్. మీరు దానిపైన ఏమన్నా కెమికల్స్ పెట్టి లేకపోతే మేకప్ వేసి క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే అవన్నీ మూసుకొని పోతాయి, పోర్స్ అన్నీ మూసుకొని పోతాయి. ఒకసారి పోర్స్ మూసుకొని పోయినప్పుడు లోపల నుంచి వచ్చిన సీబమ్ ఎక్కడికి వెళ్ళాలి? అది బయటకు వెళ్ళాలి కదా, వెళ్ళకుండా లోపలనే ఉండిపోతుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఏం చేయాలంటే మేకప్స్ ఏవైతే పోర్స్ క్లోజ్ చేసా అంటే మీరు స్కిన్ పైన ఏ క్రీమ్ పెట్టినా పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే సార్.